ఇదిగో ఈ వాటర్ ట్యాంక్, ఇదిగో వాటర్ ట్యాంక్. ఇంకో బైకులు కూడా వచ్చేస్తాయి ఇక్కడ వరకు అయితే. ఇటువైపు నుంచి అయితే కొండ దగ్గర నుండి ఇదిగో మనకి రోడ్డు అంతా కూడా, ఇదిగో రోడ్డు మొత్తం సింహాచలం కొండ, సింహాద్రప్పన కొండ. స్టార్ట్, లెట్స్ గో, రెడీ టు గో. సరదాగా తిరగడానికి మా తేజబాబు ఎక్కడి నుంచి వచ్చాడంటే అనపర్తి నుంచి వచ్చాడు. సింహగిరి ద్వారం ఇది, కానీ మనం వెళ్ళే రూటు ఇది ఎటు వస్తుంది అనేది చూద్దాం. ఓకే, దారి అంతా బాగుంది, కొండ అంతా కూడా బాగుంది. సింహగిరి ద్వారం దగ్గరికి అయితే వచ్చాము. గిరిజన గ్రామం, సింహగిరి గిరిజన గ్రామం అనేసి ఉన్నది ఇక్కడ. ఇది ఒక గిరిజన గ్రామం అని కూడా రాసి ఉన్నది, మన బోర్డు మీద అయితే చూడగలం. అదిగో ఇదిగో మొత్తం అంతా కూడా ప్లేస్. ఇదిగో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. మనం కరెక్ట్ కొండ మీదకి. ఇక్కడ 2 దారులు కూడా ఉంటాయి. మనం ఇటువైపు నుంచి ఒక దారి ఉంటుంది, అలా అటువైపు నుంచి ఒక దారి ఉంటుంది. ఇంకో చూపిస్తాను. ఇక్కడంతా గ్యావల్ అది వేసి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. ఇంకో చూసారు కదా, మనం ఈ దారిని ఇప్పుడు ఈ పైనుంచి వచ్చే దారిని అయితే అలా వెళ్ళామంటే అది అక్కడ కొండ చెక్కుతున్నారు కదా, అలా అక్కడికైతే దిగుతాం మనం కరెక్ట్గా. అదిగో గుడి దగ్గరికి అలా అక్కడ దిగుతాం. మన గుడి అయితే ఇదిగో ఈ వైట్ కలర్ టెంట్లు వేసి ఉన్నాయి కదా, ఆ పక్కన ఉంది గుడి అయితేనే. ఈ కిందకు ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా మనకి. అదిగో అటువైపు కూడా ఇంకో పాయింట్ ఉంటుంది. ఆ దారిని వచ్చామంటే అదిగో ఈ దారిని వెళ్ళి కానీ అలా వస్తే అలా ఆ రోడ్డు పక్కకు దారి కనపడుతుంది కదా, ఆ బస్సులు అవి వెళ్తున్నాయి, అక్కడికైతే వెళ్ళమై జరుగుతుంది. అదంతా కూడా ఆ కొండ మీద అదంతా వ్యూ పాయింట్. ఇదంతా మన కెమెరా సరిపోవట్లేదు, ఎంత పెద్ద ఫోన్ కొన్నా కానీ సరిపోవట్లేదు దీన్ని. ఇదిగో కొండ అయితే, కొండ మీద మొత్తం రోడ్డు అంతా కూడా చేశారు. ఇలా ఇవ్వరు దారులు చేసావు అయ్యి, అక్కడ దారులు అక్కడ దిగుతాం రా, అక్కడి నుంచి ఉంటుంది. ఇంకో వాటర్ గుడి దగ్గరికి అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటు ట్రై చేస్తాను. ఈసారికి వెళ్ళి నల్లాం కానీ ఇంకా తోందే మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకో. ఇదిగో మనం ఎలాగి పైనుంచి ఎంత కట్టబడి దిగామా, అదిగో మన సింహాద్రప్పన్న వారి గుడి నామాలు చూసారా. ఇంకో గోపురం, అది ఎంట్రన్స్ గోపురం. అదిగో బంగారంలా మెరిసిపోతుంది కదా కొండ పైన, అదే మెయిన్ గుడి. ఇది సింహాచలం కొండ దగ్గరికి మనం దిగేది. మాధవదార కొండ ఎక్కామంటే మన సింహాచలం కొండ మీద దిగడానికి రెండో దారి అని చూపెట్టాను కదా, అదిగో అటువైపు ఉన్నది. అదిగో అది దారి. అది అలాగా చివరి నుంచి కొండవరంట చూసారా. అదిగో ఆ బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి అది అలా తిరిగి వస్తుంది మనకి. అదిగో ఆ మట్టి వేసారు, అదంతా కూడా తిరిగి వస్తుంది అన్నమాట మొత్తం అంతా అలాగా. అది కింద ఇంకో బస్ స్టాండ్, మొత్తం మన సింహాద్రప్పన్న వారి కొండ మీదకి. ఇంకో ఇక్కడ తవ్వేసి కడుతున్నారు కూడా అంతానా. మొత్తం ఇదంతా కూడా మనకి చాలా ఎక్స్పీరియన్స్ అనేది సింహాచలం కొండ మీదకి వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగింది. అది తెలిసి ఇంకా కొత్తగా వేసారు గోడారాలు అవన్నీ కూడా. మొత్తం అంతా కూడా చాలా బాగుంది కొండ అంతా, గుడి అంతా కూడా. మా వాళ్ళు అలా నడుపుతున్నారు. గజపతి సత్రం. ఇలాగే మనం ఇంకో
అన్నవరం అన్నవరం సత్యనారాయణ స్వామి అంటున్నాను. అన్నవరం వచ్చేస్తున్నాం మనకి అన్నవరం ఉండడం వల్ల. సింహాద్రప్పన సింహాచలం సింహాద్రప్పన్న వారి ఇదేమో మొత్తం అది అదేమో అన్నదాన సత్రం. అది అన్నదానం అది దాంట్లోనే జరుగుతుంది మొత్తం. ఈ కొండంగల తవ్వి ఏదో కడుతున్నారు ఇంకా. ఇదిగో మనం ఇది సింహాచలం సింహాద్రప్పన్న దగ్గరికి వచ్చాము. రావడం అయితే మొత్తం మన ఏంటి ట్రావెలింగ్ అంతా వాకింగ్ ట్రావెలింగ్ ఎంత బాగా జరిగింది. సింహాద్రప్పన్న దగ్గరికి రావడానికి మాధవధార కొండ నుంచి సింహాద్రప్పన్న కొండ దగ్గరికి రావడానికి మనం ఎలా వీడియో తీస్తేనే ఆంటీ ఏమన్నదంటే దీనికి బాబు వీడియో అన్నది. అక్కడ ఆ గోపురం ఉందా, ఆ గోపురం ఉందని. భోజనాలు చేసిన వాళ్ళు అందరూ చూడండి, భోజనాలు వేసేసి వెయిటింగ్ చేస్తున్నారు. ఇదిగో మా తేజవాడు మా ఎడ్ది మా నవీన్ గారు నేను గుడికి అయితే రావడం అయితే అయిపోయింది. మొత్తం అంతా రెడీ ఇటు కనపట్లేదు. అదిగో వచ్చాడు మొత్తం గుడి అంతా కూడా. అదిగో సింహాద్రప్పన్ గుడి జూమ్ అయితే అవ్వట్లేదు. సరేలే మిగతా తర్వాత. ఇదిగో మా వాళ్ళు ఈసారి వచ్చేసి గుడి మొత్తం సింహాద్రప్పన్ గుడి అయితే కవర్ చేయడం అయితే జరిగింది. దర్శనాలు అయితే అయిపోయి ఇలా ఎంఐ ప్యాంటు చెంద వేసుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారినే మనం వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాం. కొండ దగ్గర నుంచి వచ్చిన దారినే రిటర్న్ అయిపోతున్నాం మేమైతే. మళ్ళీ యథావిధిగా ఏ దారినైతే గుడి దగ్గరికి వచ్చామో అదే దారి నుంచి ఇదిగో మా యదవలో మేము మొత్తం అంతా కలిపి బయలుదేరేసాం. అదిగో మన సింహాద్రప్పన్న స్వామి గుడి మొత్తం అంతా కూడా జనాలు బోలంత మంది వస్తూ ఉన్నారు. గుడికి అయితే దర్శనం కూడా అయిపోయింది. బొట్టు కూడా పెట్టుకున్నాం చూడండి. దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయితే అనుకోలేదు మేమైతేని, కానీ దర్శనం కూడా చేసుకున్నాము.